మనోభావము, భావనాశక్తితో ఒక రూపాన్ని తదేకంగా ధ్యానంలో నిలుపుకుంటాము. అదే రూపధ్యానం అవుతుంది, రూపదర్శనం అవుతుంది. రూపధ్యానం గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఆ రూపధ్యానం తదేకంగా నిలబడితే గనక మన భావము, మన శ్వాసలు, మన మనస్సు, మన బుద్ధి, ఆ రూపము మొత్తం మిగిలిపోతే అలానే ధ్యానం ఏకాగ్రత బాగా. అప్పుడు మనం ఎవరినైతే రూపం పెట్టుకొని ధ్యానంలో నిలుపుకున్నామో వాళ్ళకి, మన మనసుకి, ఆ గురువులకి, మన మనసుకి ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఎంత దూరం ఉన్నా సరే ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఏర్పడి అప్పుడు మనల్ని అనుగ్రహించడము, మనపై దృష్టి పెట్టడము, మనకు దర్శనం ఇవ్వటము. ఇంకా గొప్ప సాధకులైతే కనుక ధ్యానంలోనే దర్శనమిస్తూ దర్శనంతో పాటు సంభాషించడం కూడా జరుగుతుంది. ఇది నాకు జరిగింది. కొన్నిసార్లు ధ్యానంలోనే సంభాషించడం కూడా జరుగుతుంది అన్నమాట. అందుకని నేను ఈరోజు చెప్పాను, ఎవరైతే రెగ్యులర్ సాధకులు ఉంటారో ధ్యాన సాధకులు వాళ్ళకి సాధ్యపడిద్ది. అలానే అలా